వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. వయసులో పెద్దవారిని ఎలా చూడాలో బైబిల్ చెబుతుందండి. మనుషులు చెప్పే నీతులన్నీ కూడా అవి మాటలుగా మారిపోయినాయి తప్ప క్రియ రూపాన అవి జరగటం లేదండి. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజంగా ఈ విలువలే గనక సమాజంలో ఉంటే, ఈ విలువలే గనక ఈరోజు మనుషులు ఆచరించాలి అన్న ఆలోచన మనిషికి ఉంటే, ఈ విలువలే గనక చిన్నతనం నుంచి నేర్పిస్తూ ఉంటే మనిషి ఈ రోజు ఇలా క్రూరంగా మారిపోతాడండి. దేవుని మాటలు వింటే, దేవుని మాటలు ఆచరిస్తే మనిషిలా మారేవాడు కాదు. కానీ సమాజం ఏం చేసిందో అనుకోండి, ఈ వ్యవస్థ అంతా ఏం చేసిందో తెలుసా? బైబుల్ని ఇది ఒక మతం అని చెప్పి పక్కన పెట్టించేసింది. ఇందులో ఉన్న మాటలు బయటికి వెళ్ళకుండా చేసింది. ఇందులో ఉన్న ఆజ్ఞలు పాటించకుండా చేసింది ఈ సమాజాన్ని.